ఆ పార్టీ జెండాలు మోసేది కార్యకర్తలు, నేతలకు జేజేలు కొట్టేది కార్యకర్తలు, జైళ్లకు పోయేది కార్యకర్తలు, నాయకులను గెలిపించుకునేది కార్యకర్తలు, ప్రతి ఎన్నికల్లో ప్రత్యర్థులతో యుద్ధం చేసేది కార్యకర్తలు, రక్తం చిందించేది కార్యకర్తలు. మరి ఇన్ని త్యాగాలు చేసిన కార్యకర్తలకు, వారి కుటుంబాలకు ఏం మిగిలిందంటే పార్టీ ఏర్పాట్ల కోసం, పార్టీ మనుగడ కోసం ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసిన కార్యకర్తల కుటుంబాలు నేడు రోడ్డున పడ్డాయి. దీంతో వారి తల్లిదండ్రులు, భార్య, పిల్లలు అనాథలయ్యారు. అయినా కార్యకర్తల కుటుంబాలను ఆదుకునే నాదుడే లేకుండా పోయిండ్రు. పార్టీ అధినాయకత్వం కూడా కార్యకర్తలను, వారి త్యాగాలను, వారి కుటుంబాలను గుర్తించలేదు. కానీ కార్యకర్తల కష్టంతో, వారి ప్రాణత్యాగాలతో గెలిచిన నేతలు మాత్రం అమాత్యులయ్యారు, ముఖ్యమంత్రులయ్యారు. అమరుల త్యాగాల పునాదుల మీద వారి త్యాగంతో గెలిచిన అమాత్యులు ఆస్తులు, అంతస్తులు కూడబెట్టుకున్నారు. ఆ అమాత్యులు బడాబాబులుగా మారి ఏసీ కార్లలో, అద్దాల మేడల్లో ఎంజాయ్ చేస్తున్నారు. వారి పిల్లలను విదేశాల్లో చదివించుకుంటున్నారు. వాళ్ళ పిల్లలు సుఖ సంపదలతో భోగభాగ్యాలను, రాజభోగాలను అనుభవిస్తున్నారు. కానీ కార్యకర్తల పిల్లలు, అమరుల కుటుంబాలు మాత్రం పేదరికంలో మగ్గిపోతున్నాయి. అయితే కార్యకర్తల కుటుంబాలకు కనీసం పార్టీ అధినాయకత్వం నుండి ఏమైనా భరోసా ఉంటుందా అంటే అది లేదు. నిజం చెప్పాలంటే కార్యకర్తలకు భవిష్యత్తు ఉండదు. పార్టీ నాయకత్వం కార్యకర్తలను, వారి శ్రమను వాడుకోవడమే తప్ప పార్టీలు కార్యకర్తల కోసం ఎలాంటి త్యాగాలు చేయవు. పార్టీ కార్యకర్తలను ఎన్నికల సమయంలో తప్ప గుర్తింపు ఇవ్వరు. అందుకే ఏ పార్టీలో అయినా కార్యకర్తల కష్టం నేతలకు వరం అని చెప్పక తప్పదు. ఇకనైనా మేలుకో కార్యకర్త, మేలుకో. ఇప్పటికైనా నీ తలరాతను నీవే రాసుకో. నీ తలరాతను నీ కుటుంబానికి అనుకూలంగా మార్చుకో.